అది శోచనీయం అండి. అంటే ఇదే విషయంపై ఒకసారి మనం మన జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ రాజ్ గారు 36 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈరోజు 2006 ప్రకారం ఆ బిల్లులు చెల్లించకుండా సవరణ తీసుకొచ్చి ఈరోజు ఆ బక్క ఏదైతే మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను కేంద్ర ప్రభుత్వమే తన దగ్గర ఉంచుకొని ఈరోజు మిమ్మల్ని ఒక్కసారిగా ఇలా నిరాకరించడం, 2026 వరకు ఏదైతే పెన్షనర్స్ అయిపోతారో వారికి సంబంధించిన ఎలాంటి నెక్స్ట్ ఇన్ ప్రోగ్రెస్లో ఇవ్వబోము అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారు? దీని మీద మీ వైఖరి ఏంటండి? సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్, మీరు ఒకసారి ఫోన్లో మాట్లాడండి సార్, తీసేసి డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడండి. డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడండి సార్. వినపడుతుంది, మాట్లాడండి సార్. భారత ప్రభుత్వం ఏదైతే ఇటీవల మార్చిలో ఆర్థిక బిల్లులో భాగంగా ఈ పెన్షన్ కు సంబంధించినటువంటి విఘాతం కలిగించే విధంగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి మొన్న 23వ తేదీ నాడే అఖిల భారత స్థాయిలో మరి పెన్షనర్ల సంఘాల నిరసన కార్యక్రమంతో పాటు మరి మెగా మెమోరాండం ఒకటి ప్రధానమంత్రి గారికి సమర్పించడం జరిగింది. మరి ఈ మెగా మెమోరాండం తోనే మరి ఈ కార్యక్రమం ఆగిపోకపోవచ్చు. మరి నిర్మలా సీతారామన్ గారు వాటికి ఎలాంటి పెన్షనర్ల ప్రయోజనాలకు ఎటువంటి ఆర్థిక నష్టం జరగదని పైకి చెప్తున్నప్పటికీ కూడా నిజానికి ఇది ముందు ముందు ఏ విధంగా అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసుకుంటూ కొత్త పెన్షన్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని అనుసరిస్తూ మరి చాలా రాష్ట్రాలు వాటిని పాటిస్తా ఉన్నాయి. దాని ఫలితాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ముందు ముందు ఈ బిల్లు ఒక వేలాడే కత్తిలాగా పెన్షనర్ల పైన ఒక తీవ్ర నష్టాన్ని ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉందనడం మాత్రం వాస్తవం. దీన్ని తక్షణమే ఉపసంహరించాలని చెప్పి పెన్షనర్లందరూ కోరుతున్నారు. ముఖ్యంగా పెన్షనర్లకు ఇంకా ముందు పెంచాల్సినటువంటి సౌకర్యాలను వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అవసరాలను తీర్చాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా మరి చట్టాల ప్రవేశం పెట్టి మరి వాటి ద్వారా తప్పుకోవాలని చూస్తుండడం మాత్రం చాలా బాధాకరం. నిజానికి ఈ రియంబర్స్మెంట్ విధానాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి పే కమిషనర్, తెలంగాణ మొదటి పే కమిషనర్ ఇద్దరు కూడా 1% ఆఫ్ బేసిక్ పెన్షన్ మరి పెన్షనర్ల నుండి తీసుకొని మరి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ నగదు రహిత చికిత్స జరపాలని చెప్పి కోరుతున్నప్పటికీ వాళ్ళు ఆల్రెడీ తమ నివేదికలో ఇచ్చినప్పటికీ వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మరి పదవికి స్వీకరించే కంటే ముందు తమ మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తప్పకుండా మరి నగదు రహిత చికిత్స అందిస్తామని చెప్పి మరి పిఆర్సీ విషయంలో కానీ ఇతర ప్రయోజనాల విషయంలో కానీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని వారు ఇచ్చినటువంటి హామీలలో స్పష్టంగా ఉన్నప్పటికీ మరి ఈ హామీలన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు కనీసం ఒక్క కోరిక కూడా నెరవేర్చకుండా చూస్తుండడం అనేది మరి పెన్షనర్లందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం సార్ ఇది. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి. అయితే ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి గారు 2005లో ఏదైతే మెడికల్ అటెండెన్స్ రూల్స్ వాటిని తీసుకొచ్చారో ఆ సందర్భంలో కొన్ని రోజులు మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొన్ని రకాలైనటువంటి చికిత్సలకు నగదు రహిత చికిత్స అందినప్పటికీ కూడా మరి చాలా మటుకు మరి ఈ మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారానే ఉద్యోగులు, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు తమ బిల్లులను సమర్పించుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఎన్నో మార్పులు చేస్తూ ఏవేవో కాగితాలు కావాలని చెప్పి, సర్టిఫికెట్లు కావాలని చెప్పి ఇవన్నీ పెట్టడం వల్ల ముఖ్యంగా పెన్షనర్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పెన్షనర్లు ఒక చిన్న కోరిక ఉండే ఏంటి అంటే
వాళ్ళు ఏ సబ్ ట్రెజరీ కార్యాలయం నుండి తమ మెడికల్ బిల్లులు తీసుకోవాలనుకుంటున్నారో ఆ కార్యాలయం నుంచి కాకుండా తాము చివరగా పనిచేసినటువంటి కార్యాలయాలకు వెళ్ళి మరి చేయాలని వాటిని సమర్పించాలని చెప్పడము, దాంతో చాలా మంది మరి వైద్య చికిత్స పొందినప్పటికీ కూడా బిల్లులు వాళ్ళు తీసుకోలేకపోవడము, తీసుకున్న బిల్లులు తమ పాత కార్యాలయం నుండి పంపలేకపోవడము, తద్వారా వేల కోట్ల రూపాయలు ఈ రోజు ముఖ్యంగా పెన్షనర్లు నష్టపోయినటువంటి పరిస్థితి. దీన్ని కనీసము మరి ఒక చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నగదు రహిత చికిత్సను ప్రవేశపెట్టడం ఒక ఎత్తు, తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ బిల్లులన్నిటి కూడా వాటికి మోక్షం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడిప్పుడు ఇంతకు ముందే ఒక వార్త 180 కోట్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల బకాయిలు మరి ఈ విడుదల చేస్తున్నట్టుగా భట్టి విక్రమార్క గారు ప్రకటించడం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ మరి దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉన్నది. మరి వీటన్నిటికి సంబంధించి ఎప్పుడు క్లియర్ చేస్తారు ఏమిటి అనేటువంటిది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సింది. ముఖ్యంగా పెన్షనర్లు, అందులో దివంగత పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ పెన్షనర్ బెనిఫిట్స్ కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉంచడం వారి కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విషయము. కనీసం డెత్ రిలీఫ్లు కూడా మంజూరు చేయనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం అనేది శోచనీయమైనటువంటి విషయం సార్. ఇది దీన్ని తప్పకుండా ఇకనైనా ఒకటండి, ముఖ్యంగా ఈ రియంబర్స్మెంట్ విధానమే తీసేసి నగదు రహిత చికిత్స అందించి, మరి ఇంతకు ముందు మరి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ లో కొన్ని విషయాలను ఒప్పుకున్నట్లుగా మరి 500 రూపాయలు ప్రతి పెన్షనర్ నుండి తీసుకొని మరి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నగదు రహిత చికిత్స అందించడానికి చర్యలు తీసుకుంటూ అని చెప్పడం జరిగింది. కానీ ఈ రకమైనటువంటి సమావేశాలు గతంలో మరి కేసీఆర్ గారు కూడా నిర్వహించి మరి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. 12 మంది కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి వాళ్ళ ఆ సూచనల మేరకు ఈ నగదు రహిత చికిత్స అందిస్తామని చెప్పడం మాత్రమే జరిగింది. మరి వారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్త మరి ముఖ్యమంత్రి రావడము వచ్చి ఇప్పటికీ 15-16 మాసాలైనా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడము, ఇది ఉద్యోగులను పెన్షనర్లను ముఖ్యంగా తీవ్రంగా బాధిస్తున్న విషయము. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య మరణిస్తున్నటువంటి పెన్షనర్లు అందరూ కూడా వైద్య చికిత్సలు చేసుకోలేక వారు తమ వ్యాధిని గుర్తించలేక చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇది అన్నిటికంటే ప్రధానమైన సమస్యగా భావించి ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని తప్పకుండా అంగీకరించి వారు తగు ఉత్తర్వులు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై కృష్ణమూర్తి గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కృష్ణమూర్తి గారు, మీ